Andarki namaste. I am K. Anil Reddy, JL in Political Science, Government Junior College, Kachiguda. In the last class, as part of the democracy, we studied about the origin, meaning, and we also studied the definitions of democracy. Okay, we will continue from the definitions of democracy in today's class. Okay, so in this class, we'll study about definitions and also we'll study about the features of democracy. Okay, so we studied about the Lowell's definition. He said democracy is that type of government in which they where everyone has a chance and he knows it. And next definition that we studied in the last class was R.G. Gettel. He says democracy is that type of government in which massive population possess right to share in the exercise of the sovereign power. Then one more definition we studied, that is J.S. Mill. He said democracy is such type of government in which whole people or some of the numerous portion of them exercise the governing power through the periodically elected deputies. Okay, so this is a definition given by J.S. Mill. And last and final definition that we studied was Mazzini. He said democracy is a type of government where the wisest and best work for the progress of the people. Okay, that means the progress of all people through all. Okay, so this is a definition given by Mazzini. ప్రజాస్వామ్యానికి సంబంధించి లాస్ట్ క్లాస్ లో మనము ప్రజాస్వామ్యం యొక్క అర్థం, దాని యొక్క పురోగతి, ఎలా ఆవిర్భవించింది అనేటువంటి అంశాలను మనము తెలుసుకున్నాం. అందులో భాగంగా కొన్ని నిర్వచనాలను కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో మిగతా నిర్వచనాల గురించి కూడా ఈ రోజు క్లాస్ లో చర్చించుకుందాం. ముఖ్యంగా లోవెల్ ఇచ్చినటువంటి నిర్వచనం. లోవెల్ అనే అతను ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే, ప్రజాస్వామ్యం అంటే ఎక్కడైతే ప్రజలందరికీ అవకాశం ఉంటుందో అటువంటి ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే అందరికీ అవకాశం ఉండేటువంటి ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇదే కాకుండా ఆర్జీ గెటిల్ ఇచ్చినటువంటి నిర్వచనం, ఏ రాజ్యంలో సార్వభౌమాధికారం ప్రయోగంగా మొత్తం సభ్యులకు చెందుతుందో, అంటే మొత్తం సభ్యులు ఎక్కడైతే పాల్గొంటారో అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మొత్తం సభ్యులు పాల్గొనేందుకు పొందేటువంటి హక్కు ఎక్కడైతే ప్రజలకు ఉంటుందో అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వంలో పాల్గొనేటువంటి హక్కు సభ్యులందరికీ ఉండేటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఆర్జీ గెటిల్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ జేఎస్ మిల్ ఇచ్చినటువంటి నిర్వచనం విషయానికి వస్తే, జేఎస్ మిల్ అనే అతను ఒకే ఒక మొత్తం ప్రజలకు కానీ, మొత్తం ప్రజలకు కానీ, లేదా కొంతమంది వ్యక్తులు, అధిక సంఖ్యాక వ్యక్తులు ఎప్పుడైతే తమ యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా పాలనాధికారాన్ని నిర్వహించడం జరుగుతుందో అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మొత్తం సభ్యులు కావచ్చు లేదా అధిక సంఖ్యాక సభ్యులు ఎప్పుడైతే పాలనాపరమైనటువంటి అధికారాన్ని తమ యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా, ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహించడం జరుగుతుందో అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా జేఎస్ మిల్ నిర్వచించడం అనేది జరిగింది. ఓకే, మొత్తం సభ్యులు కావచ్చు లేదా అధిక సంఖ్యాక సభ్యులు తమ ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా పాలనా అధికారాన్ని నిర్వహించేటువంటి ప్రభుత్వం యొక్క రూపమే ప్రజాస్వామ్యంగా జేఎస్ మిల్ చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇదే కాకుండా మాజిని ఇచ్చినటువంటి నిర్వచనం. మాజిని ప్రకారం ప్రజాస్వామ్యం అనేది అత్యున్నతమైనటువంటి
ఉత్తమమైనటువంటి వ్యక్తుల చేత, వివేకవంతులైనటువంటి సంపన్నుల చేత నిర్వహించేటువంటి, అంటే సమాజం మొత్తానికి ఉపయోగపడే విధంగా నిర్వహించుకునేటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా మాజీని నిర్వచించడం అనేది జరిగింది. అంటే ఉత్తముల చేత నిర్వహించేటువంటి ప్రభుత్వం, అలానే వివేకవంతులైన వారి చేత నిర్వహించేటువంటి ప్రభుత్వమే ఓకే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను అభివర్ణించడం అనేది జరిగింది. అంటే ఉత్తములు అలానే వివేకవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి అందరి కోసం ప్రభుత్వాన్ని నిర్వహించినట్టయితే దాన్ని ప్రజాస్వామ్యంగా మాజీని నిర్వచించడం అనేది జరిగింది. అంటే వాళ్ళు సమాజం యొక్క ప్రయోజనం కోసమే పనిచేసేటువంటి ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది. లెట్స్ టాక్ అబౌట్ ద వేరియస్ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్య లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ లిబర్టీ. ఓకే, so the first and foremost aim of the democracy is to guarantee certain liberties to its people. That means in every democratic country every individual is guaranteed with certain liberties. Okay, these liberties are guaranteed to the people by incorporating them in the constitution. How it will guarantee? By incorporating, by placing them in the constitution. That means with the help of the constitution the liberties of the people will be guaranteed in the democratic governments. Okay, so in a simple sense liberty and equality are the basic foundations of the democracy. Okay, without liberty and equality the democracy will become meaningless. So that's why the main aim of the democracy is to provide liberties to all the citizens. Okay, how it will provide? As we told before, it will provide the liberties to the people by incorporating them in the constitution. When constitution assures the liberties, then it will be provided to the people of that particular country. So ప్రజాస్వామ్య లక్షణాల్లో మొట్టమొదటి అంశం ఏంటిది అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ, సమానత్వం అనేవి ప్రజాస్వామ్యానికి ఒక మౌలికమైనటువంటి స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్వేచ్ఛ, సమానత్వం లేకపోతే ప్రజాస్వామ్యానికి అసలు అర్థం అనేదే ఉండదు. అందుకనే స్వేచ్ఛ, సమానత్వం అనేవి ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో కల్పించబడతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వివిధ రకాలైనటువంటి స్వేచ్ఛలను ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రకాలైనటువంటి స్వేచ్ఛలను కల్పించడమే ప్రజాస్వామ్యం యొక్క మొట్టమొదటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎలా కల్పిస్తాయి? కొన్ని రకాలైనటువంటి స్వేచ్ఛలను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ప్రజలకు ఆ యొక్క స్వేచ్ఛలను కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే స్వేచ్ఛలు అనేవి ప్రతి ఒక్కరికి కల్పించడం జరుగుతుందో ఓకే అటువంటి సందర్భంలో అవి రాజ్యాంగం ద్వారా ఎప్పుడైతే కల్పించడం జరుగుతుందో ఓకే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రకాలైనటువంటి స్వేచ్ఛలను రాజ్యాంగం ద్వారా కల్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ we will talk about the second one, that is equality. So as J.R. Seeley defines, democracy is such type of government in which everyone has a share in it. That means democracy treats each and every person as equal. Okay, not only that, democracy provides to equal opportunities to each and every individual in the political affairs. That means the people who are existing in the government, democratic governments, they can participate in the governmental affairs without any discrimination. All will be treated equally. Okay, so therefore they will get certain political rights okay to exercise. How they will participate? By exercising their political rights. For example, right to vote.
right to vote is guaranteed to each and every citizen of that particular country. Okay, so adult citizens can actively participate in the governmental affairs by exercising this right to vote. And not only this, right to contest in elections. This also provides an opportunity to each and every individual to take part in the elections. They can contest the elections and they can also hold the public offices. Okay, so like this, democracy guarantees equal opportunities to each and every individual, okay, who are residing in that particular country. Okay, సమానత్వం. ఓకే, ప్రజాస్వామ్య లక్షణాల్లో రెండో అంశం ఏంటి అంటే సమానత్వం. ఓకే, మనకి జేఆర్సీలీ చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడైతే ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం అనేది ఉంటుందో, అంటే భాగస్వామ్యం గల ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో దాన్నే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది. అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు భాగస్వామ్యం ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా సమానమైనటువంటి అవకాశాలు అనేవి కల్పించడం జరుగుతుంది. ఎలా కల్పిస్తారు అంటే కొన్ని రాజకీయ పరమైనటువంటి హక్కులను ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ వ్యవహారాలలో అలానే రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లో వాళ్ళు పాలు పంచుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఓకే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పరమైనటువంటి హక్కులు అంటే ఓటు వేసేటువంటి హక్కు కావచ్చు, ఓటు వేసేటువంటి హక్కు ద్వారా ప్రజలే తమ యొక్క ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటువంటి అవకాశం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కల్పించడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలలో పాల్గొనడానికి కూడా ఇది అవకాశం అనేది కల్పిస్తుంది. అంటే ఎవరైనా సరే ఎన్నికలలో పాల్గొనవచ్చు, అలానే ప్రభుత్వ పదవులను కూడా చేపట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఎలా లభిస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందుకనే ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజకీయ పరంగా అలానే ప్రభుత్వ పరంగా అతను ప్రభుత్వ వ్యవహారాల్లో కావచ్చు, రాజకీయ వ్యవహారాల్లో కావచ్చు పాల్గొనేటువంటి అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. లెట్స్ టాక్ అబౌట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో this particular concept we have discussed n number of times. Legislature and executive works together, but most of the time especially in democratic countries, judiciary always remains independent. Okay, it won't involve in the matters of executive as well as legislature. It always remains independent. Okay, why? To deliver the justice freely and impartially. So that's why in each and every democratic country the judiciary always remains independent. Okay, so as it remains independent, it also acts as the watchdog for the people's freedoms. Okay, the people's freedoms are guaranteed by the constitution. Who should protect them? It is the judiciary which will safeguard the liberties of the people. Okay, freedoms of the people. Okay, how it will protect? By issuing certain writs. That means writs are nothing but these are the special directions which are issued by the highest justice in that particular country. Okay, highest courts in each and every country will act as the safeguard. It acts as the watchdog for the freedoms of the people, and it also will protect or safeguard the rights of the people by issuing certain writs. Okay, writs, as I told you, those are not nothing but they are the special directions issued by the highest courts from time to time. So this is how the rights of the people will be protected in the democratic system. Okay, so if you want to protect your rights in the democratic system, one can always approach the courts. The courts will issue certain writs and therefore your rights will be safeguarded. Okay, స్వతంత్ర
న్యాయశాఖ. స్వతంత్ర న్యాయశాఖ అనేది కూడా అతి ముఖ్యమైనటువంటి లక్షణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనము చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎప్పుడైనా న్యాయశాఖ అనేది స్వతంత్రంగానే ఉంటుంది. దీనికి కార్యనిర్వాహక శాఖతో కావచ్చు, శాసనశాఖతో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఇది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. దీన్ని స్వతంత్రంగానే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఇది నిష్పక్షపాతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా తీర్పులను వెలువరించాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము స్వతంత్ర న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే న్యాయశాఖ అనేది స్వతంత్రంగా ఉంటుందో అక్కడ ప్రజల యొక్క హక్కులకు రక్షణ అనేది కూడా ఉంటుంది. అంటే న్యాయశాఖ అనేది ప్రజల యొక్క స్వేచ్ఛలకు ఒక కాపలాదారుగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క దేశంలో కూడా న్యాయశాఖ అనేది ప్రజల యొక్క హక్కులను పరిరక్షించే విధంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మన హక్కులకు ఎప్పుడైనా భంగం కలిగినట్టయితే న్యాయస్థానాలని ఆశ్రయించి తిరిగి మన హక్కులను మనం పొందేటువంటి అవకాశం అనేది లభిస్తుంది. ఓకే, సో న్యాయస్థానాలు కూడా ఎలా పరిరక్షిస్తాయి? కొన్ని రిట్లను జారీ చేయడం ద్వారా. రిట్లు అంటే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు. సో ప్రత్యేకమైనటువంటి ఆదేశాల ద్వారా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క హక్కులకు రక్షకుడుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రజల యొక్క హక్కులు అనేవి పరిరక్షించబడతాయి. ఫోర్త్ పాయింట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్. సో హియర్ we told in the last class also, democracy is such system where the people will decide their own governments. Okay, how they will decide? It is the people who elect the representatives for the legislatures. Okay, those legislators who are elected by the people will act as the people representatives and they act according to the will of the people. Okay, so that's why it is the democracy is nothing but it is the government of the people. It is a government which belongs to the people, because people will directly or indirectly elect the representatives. Those representatives will formulate and express the public opinion. Okay, the duty of the legislators is to formulate the will of the people and express the will of the people. That means the opinion of the people will be given due importance in the democratic system. The legislators who are gets elected to the government, they express the public opinion. Okay, so that's why democracy is considered as it is a government, okay, of the ballot, not by the bullets. Okay, that means the democratic governments are elected through ballots. That means through voting, but not by the bullets. That means one cannot threaten and get elected to the government. There is no scope for that. Okay, the only opportunity for a representative to get elected to the legislative bodies is through the voting of the people. Whenever people votes, then only they can be elected to the legislatures. Okay, other than that, there is no other way by which they can threaten the people, they can force the people and go to the legislatures. Okay, పౌర ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రజల ప్రభుత్వం లేదా పౌర ప్రభుత్వంగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఆ దేశంలో ఎవరైతే పౌరులు ఉంటారో ఆ పౌరులే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఎలా ఎన్నుకుంటారు? తమ యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా. ఓకే, ప్రజలే ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ఓకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేయడం జరుగుతుంది.
ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ప్రజలకు కావాల్సినటువంటి చట్టాలను రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని పౌర ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది బ్యాలెట్ ప్రభుత్వమే కానీ బుల్లెట్ ప్రభుత్వం కాదు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ఓకే అతను ఖచ్చితంగా ఓట్ల ద్వారానే ఎన్నిక కాబడినటువంటి అవసరం ఉంటుంది. అతనికి వేరే మార్గం అనేది లేదు. ఓకే, ఒత్తిడి చేయడం ద్వారాను బలవంతంగాను అరాచకంగాను ఓకే శాసనసభకు అతన్ని ఎన్నుకోవడానికి అవకాశం అనేది లేదు. అతన్ని ఎన్నుకోవాలంటే ప్రజలే ఓటు ద్వారా తమ యొక్క ఓటు హక్కు ఉపయోగించడం ద్వారా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరాచకానికి పాల్పడడం ద్వారా లేదా బలవంతంగా శాసనసభకు అతను వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉండదు. సో అందుకనే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వమే ఉంటుంది. ప్రజల యొక్క అభిప్రాయమే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఒక బ్యాలెట్ ప్రభుత్వమే కానీ ఇది బుల్లెట్ ప్రభుత్వం కాదు అని మనము చెప్పుకోవాలి. దట్ ఈస్ మెజారిటీ రూల్. సో the democratic government is the rule of the majority by safeguarding the minorities. Of course, we are saying that democracy always depends upon the majority. Whoever gets the majority, they will be in power. They will lead the government. Okay, that doesn't mean that minorities will be neglected. Okay, yes, it is the government okay of the majority, but it also safeguards the minorities. Okay, it also allows the protections for the minorities. Minorities are always protected in the democratic system. How they will be protected? Each and every country will have certain political parties. Those political parties will contest in the elections from time to time. Okay, so when they contest in the elections from time to time, at that point of time, some parties or any single party, whoever secures the majority number of seats, they will form the government. That means they will be in the government. Okay, so that is how the majority in the government will be exercised. Okay, that's why democracy depends upon the principle of the majority rule. That means it reflects the majority rule, but on the other hand, it also safeguards the minorities. It also protects the minorities. Okay, minorities' interests are also protected in the democratic system. Wherever democratic governments are there, the party which secures more number of seats in the legislature will be in the government. That particular government, we call it as majority rule, majority government, but that particular government also takes care of the minorities. ఓకే ఓకే అధిక సంఖ్యాకుల పాలనగా ప్రజాస్వామ్యాన్ని మనము చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధిక సంఖ్యాకుల పాలననే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే అధిక సంఖ్యాకుల పాలన ఉంటుంది, అలానే అల్ప సంఖ్యాకులకు కూడా అదే విధమైనటువంటి రక్షణలు కూడా కల్పించబడతాయని చెప్పుకోవచ్చు. ఓకే, అల్ప సంఖ్యాకులకు కూడా సరైనటువంటి రక్షణలు కల్పించబడతాయని చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క దేశంలో కూడా రాజకీయ పార్టీలనే ఉంటాయి. ఆ రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. ఆ పోటీ చేసినటువంటి సందర్భంలో ఎక్కువ శాసనసభ సీట్లు ఏ పార్టీకి అయితే రావడం జరుగుతుందో ఆ పార్టీ లేదా ఆ పార్టీలు కలిపి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో కొనసాగడం అనేది జరుగుతుంది. ఓకే, సో అందుకనే దీన్ని అధిక సంఖ్యాకుల పాలనగా మనం చెప్తూ ఉన్నాము. ఓకే, అధిక సంఖ్యాకుల పాలనే కానీ ఇక్కడ మైనారిటీలు అంటే అల్ప సంఖ్యాకుల వర్గాల వారికి కూడా సరైనటువంటి రక్షణలు కల్పించడం అనేది జరుగుతుంది.
ఓకే, వాళ్ళనెవరు కూడా అల్పసంఖ్యాకులను ఎక్కడా కూడా విస్మరించడం అనేది జరగదు. వాళ్ళకు కూడా సరైనటువంటి పరిరక్షణలు కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఓకే అధిక సంఖ్యాకుల పాలనగా మనము ద సిక్స్త్ వన్ ఫాలోస్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్. ఓకే, సో every democratic country will have a constitution. Okay, that particular constitution must and should be followed by the entire nation, including the governments as well as the people. Both people as well as the governments have to respect the constitution and they have to stick to the provisions which are laid down in the constitution. Okay, so that's why every democratic government functions only according to the provisions of the constitution. Okay, it cannot go against the constitution and unconstitutional methods are not at all accepted. Whatever is laid down in the constitutional provisions will be strictly followed in the democratic governments. Okay, either it is written or unwritten, though it is written or not, okay, whatever the form it may be, the people will accept the constitution and the people will follow the provisions which are laid down in the constitution. Okay, that means because constitution, it is the highest law of the land, that means it is the supreme law of the land. That's why all the people including the governments have to respect that particular government. Okay, respect that particular constitution, because the government itself draws the powers from the constitution itself. People also will get the power with the help of the constitution. So that's why people as well as the government both has to respect the provisions of the constitution and they have to accept, okay, in whichever the form it may be, either written or unwritten. So that's why each and every person in the democratic system will stick to the principles of the constitution. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా రాజ్యాంగానికి కట్టుబడే అక్కడ ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా నిర్వహించబడతాయని మనం చెప్పుకోవచ్చు. అంటే రాజ్యాంగపరమైనటువంటి సూత్రాలని ఖచ్చితంగా అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకనంటే రాజ్యాంగం అనేది అత్యున్నతమైనటువంటి చట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క దేశానికి అత్యున్నతమైనటువంటి చట్టంగా ఉంటుంది కాబట్టి ప్రజలు కావచ్చు లేదా ప్రభుత్వాలు కావచ్చు ఖచ్చితంగా రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలన్నిటికీ కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఓకే, దానికి గౌరవం ఇస్తూనే వాటన్నిటిని కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లిఖిత పూర్వకంగా ఉన్నా అలిఖిత పూర్వకంగా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా వాటిని ఆమోదిస్తారు. ఓకే, అలా ఆ రాజ్యాంగాన్ని ఆమోదించి ఖచ్చితంగా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఆచరించడం అనేది జరుగుతుంది. వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓకే రాజ్యాంగంలో లేనటువంటి అంశాలు కూడా ఏవి పాటించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం గమనించినట్టయితే ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది. ఆ రాజ్యాంగం అనేది ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా రాజ్యాంగంలో చేర్చబడుతున్నాయి. కాబట్టి అందుకనే ప్రజల యొక్క అధికారం కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి అధికారం కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారానే ప్రజలకు ప్రభుత్వాలకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ప్రభుత్వాలు ఖచ్చితంగా రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి వాటిని ఆమోదించి ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, మిగతా అంశాలు మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకే, రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ వి విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.